టెర్రర్ లింక్ కేసులో తవ్వే కొద్దీ డొంక కదులుతోంది. అరెస్ట్ అయిన 5 నిందితుల కస్టడీ ఇవాటితో ముగియనుండడంతో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. కేవలం స్థానిక పోలీసులే కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలు ఈ 5 నిందితుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అమాయక యువతను మీరు ఎలా ట్రాప్ చేస్తారనే దానిపై కూడా 5 రోజుల కస్టడీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఇక విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నిందితులుగా A1 మహమ్మద్ రెహతుల్లా, అలాగే A2 మొహమ్మద్ డానిష్, A3గా సోహెల్ బేగ్, A5 సయ్యద్ బేగం, అలాగే A11గా సలాంలను విడివిడిగా విచారించారు పోలీసులు. వారి వద్ద నుండి కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. డిజిటల్ రాడికలైజేషన్లో వీరంతా సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టినట్టుగా ఒప్పుకున్నారు. విజయవాడలో అరెస్ట్ అయిన 3 మినహా మిగిలిన వారితో భౌతికంగా ఎప్పుడూ కలుసుకోలేదంటూ కూడా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కేవలం సోషల్ మీడియా వేదికగానే తామంతా కూడా ఒకే గూటికి చేరామంటూ మతం పేరుతో యువతలో విద్వేషాలు నింపడమే వీరి ప్రధాన లక్ష్యంగా పోస్టులు పెట్టినట్టుగా ఒప్పుకున్నారు. ఫారెన్ హ్యాండర్లు అయినటువంటి ఆల్ హకీమ్ షుహూర్ విదేశాల్లో ఉంటారని, ఆల్ హకీమ్ షుకూర్ అనే హ్యాండ్లర్ ఈ నెట్వర్క్ను నడిపిస్తున్నట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. అతని ఆదేశాల మేరకే దేశ వ్యతిరేక పోస్టులు పెట్టడం, జిహాదీ భావజాలాన్ని కూడా ప్రచారం చేయడం, BNX గ్రూప్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జిహాదీ భావజాలాన్ని కూడా ఆకర్షితులు అయ్యేలా ప్రేరేపించడం లాంటిది చేశామని ఒప్పుకున్నారు. అలాగే పోస్టులు పెట్టినందుకు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్టు కూడా నిందితులు తెలియజేశారు. వీరితో పాటు ఇప్పటికే అరెస్ట్ అయిన 7 కూడా నిందితుల్లో వీరికి ఉన్న లింకులు, BNX గ్రూప్ ద్వారా సమాచార మార్పిడిపై ఇప్పటికే NIA ఆరా తీస్తోంది. మరోవైపు కస్టడీలో కీలకంగా ఉన్న సైదా బేగం పాత్రపై కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్ వేదికగా సైదా బేగం రీల్స్, స్టోరీలు, పోస్టులు పెడుతున్నట్టుగా గుర్తించారు. విజయవాడలో అరెస్ట్ అయిన 3 సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్, మొహమ్మద్ రెహమతుల్లా కేసులో సైదా బేగం పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి సల్మాన్ దిల్కష్ ద్వారా ఆమె ఈ నెట్వర్క్లోకి వచ్చినట్టుగా చెప్తున్నా విజయవాడకు చెందినటువంటి 3 నిందితులు సైదా బేగం ఆదేశాలతో ఆపరేట్ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫారెన్ హ్యాండ్లర్ల ఆల్ హకీమ్ షుకూర్ 5 పాటు మరో 7 ఒకే వేదికపైకి తీసుకొని రావడం, వారందరికీ జిహాదీ భావజాలాన్ని కూడా ప్రోత్సహించడం లాంటి విషయాలపై అధికారులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన వారి విషయంలో వీళ్ళంతా అమాయకులని నిందితుల తరపు న్యాయవాదులు అంటున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారంటూ ఇక త్వరలోనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని, రోజు కూలీలుగా బతికే వాళ్ళకి టెర్రర్ లింక్స్ ఏముంటాయంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.